నమస్తే నేను రోజా వెల్కమ్ టు 30/60 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ నియోజకవర్గానికి 1400 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ ఆదేశం మేడ్చల్ జిల్లా బౌరంపేటలో 20 విల్లాల కూల్చివేత ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టనందుకు హెచ్ఎండిఏ యాక్షన్ 12 మంది పాక్ ఖైదీల విడుదలకు బ్రేక్ కుల్భూషణ్ ఎపిసోడ్ తో మారిన భారత్ నిర్ణయం చిన్న చూపు చూస్తే మ్యాచ్లకు సహకరించం సన్ రైజర్స్ కు తెగేసి చెప్పిన హెచ్సిఏ కన్నుల పండుగగా ఎదుర్కోలు ఉత్సవం ఒంటిమిటలో శ్రీరామ కళ్యాణ శోభ మంథని మధుకర్ మృతి కేసు కీలక దశకు చేరుకుంది హైకోర్టు ఆదేశాల మేరకు మధుకర్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించారు వైద్యులు సుమారు 4 గంటల పాటు జరిగిన రీపోస్ట్ మార్టంలో మృతదేహం నుంచి ముఖ్యమైన భాగాలను సేకరించారు పోస్ట్ మార్టం నిర్వహించిన ఉస్మానియా కాకతీయ వైద్యులు వారి ఒపీనియన్ నోట్ చేసుకున్నారు శరీరంలో ఏ భాగాలకు దెబ్బలు తగిలాయి చనిపోవడానికి గల కారణాలేంటి అన్న విషయాలను రీపోస్ట్ మార్టంలో ప్రధానంగా అధ్యయనం చేశారు వైద్యులు నివేదిక రావడానికి వారం రోజులు పడుతుందని అది వచ్చిన తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్లో దాన్ని అందిస్తామన్నారు వైద్యులు కర్నూలు జిల్లా నంద్యాలలో రాజకీయాలు వేడెక్కాయి 11:30 to 3:30 అంటే ఏమేమి మీరు కలెక్ట్ చేశారు విశ్రా రొటీన్ విశ్రా పెట్టినాము స్టమక్లో ఉన్నాయి లివర్ కిడ్నీస్ బ్లడ్ అవన్నీ పెట్టినాము అంటే ఫస్ట్ రిపోర్ట్కి దీనికి ఏమైనా తేడా ఉందా అది చూడలేదు నేను ఫస్ట్ రిపోర్టు అని దానికి ఏం చూడలేదు వాళ్ళు కూడా విశ్రా పెట్టినాం మేము కూడా విశ్రా పెట్టినాము ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాం ఏమైనా కలెక్ట్ చేశారా శాంపుల్స్ కలెక్ట్ చేసినాం ఎఫ్ఎస్ఎల్ రెడ్యూస్ పంపిస్తున్నాం హైదరాబాద్ మొన్నదేమో రీజనల్ ల్యాబ్కి పంపించినట్టున్నది అది ఓకే అంటే ఎంత టైం పట్టే అవకాశం ఉంది రిపోర్ట్ రావడానికి సెన్సేషనల్ కేసు కదా మేబీ ఇట్ విల్ కమ్ ఎర్లీ ఓన్లీ రొటీన్గా అయితే కంప్యూటరైజ్డ్ అది యాజ్ పర్ నెంబర్తో వస్తుంది బట్ వాళ్ళది ఎఫ్ఎస్ఎల్ మళ్ళీ ఎంఆర్ఓ గారు వాళ్ళకి అది చేస్తే తొందరగా వస్తుంది డెడ్ బాడీ బయటికి తీయడానికి అంత టైం చాలా టైం పట్టింది బికాస్ ఆఫ్ ద బ్లాక్ సాయిల్ చాలా కష్టమైంది అంతా వీడియో రికార్డింగ్ చేసినాము బ్లాక్ సాయిల్ వర్షం పడ్డదట కంప్లీట్గా చాలా కష్టమైంది ఆల్మోస్ట్ 2 hours అయింది అంటే ఏమనిపిస్తుంది సార్ బాడీ మీద దెబ్బలు అలాంటివి ఇప్పుడు అవన్నీ స్టడీ చేస్తాం అనిపించింది అట్లా కొన్ని డికంపోజ్డ్ అయింది బాడీ ఇప్పుడు ఇంజురీస్ అనేది మేము తీసిన ఫోటోగ్రాఫ్స్కి మా ఫైనాన్స్కి అది చేసుకుంటాం జనరల్గా మీరు ఇలాంటివి చూస్తూ ఉంటారు కదా సడన్గా డికంపోజ్ బాడీకి చెప్పాలంటే చాలా కొద్దిగా కష్టమే సో విల్ డిస్కస్ ఇట్ అండ్ డూ ఇట్ ఫస్ట్ ఇవాళకి 28 days బాడీ మరి ఎన్ని రోజుల తర్వాత తీస్తే వస్తుందా అసలు నిజం తెలుస్తుందా అది ఫోటోగ్రాఫ్స్ మేము చేసిన కర్నూలు జిల్లా నంద్యాలలో రాజకీయాలు వేడెక్కాయి తన వర్గం కార్యకర్తలు అనుచరులతో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లతో ఆయన భేటీ అయ్యారు నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ టికెట్ రాని పక్షంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై చర్చించినట్టు తెలుస్తోంది ఈ భేటీలో నంద్యాల ముఖ్య నాయకులు పీపీ నాగిరెడ్డి మున్సిపల్ చైర్మన్ దేశం సులోచన నంద్యాల కౌన్సిలర్లతో విడివిడిగా మంతనాలు జరుపుతున్నారు నంద్యాలలో జరగబోయే ఉప ఎన్నికలో టీడీపీ తరపున టికెట్ రాని పక్షంలో వైసీపీ తరపున పోటీ చేస్తారా లేక స్వతంత్ర అభ్యర్థిగా నిలబడతారా అనే విషయంలో శిల్ప వర్గీయులతో చర్చించారని సమాచారం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కలెక్టర్లకు పిలుపునిచ్చారు నియోజకవర్గానికి 1400 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆదేశించారు ఏ గ్రామానికి ఎన్ని ఇళ్లు ఇవ్వాలో ఎమ్మెల్యే నిర్ణయిస్తారన్నారు కేసీఆర్ ఎంఆర్ఓ ఆర్డీఓ సాయంతో లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు గొర్రెల పంపిణీ ఒంటరి మహిళలకు పెన్షన్ బీడీ కార్మికులకు పెన్షన్ వంటి స్కీముల్లో 10 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పారు కేసీఆర్ లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గొద్దని స్పష్టం చేశారు ప్రభుత్వం చేపట్టిన వినూత్న పథకాల అమలుకు కలెక్టర్లకు పూర్తి అధికారం ఉందన్నారు కేసీఆర్
నగర పట్టణ ప్రాంతాల్లోని చెరువుల అభివృద్ధి పరిరక్షణపైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావులు హైదరాబాద్లోని జలసౌధలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి మున్సిపాలిటీ జిల్లా కేంద్రాల్లో ఒక్కో చెరువును మొదటి దశలో అభివృద్ధి చేస్తామన్నారు. నగర ప్రాంతాల్లోని చెరువులను కబ్జాలకు గురికాకుండా కాపాడేందుకు వాటిని సుందరీకరించేందుకు సమగ్రమైన ప్రణాళికలతో ముందుకు రావాలని సాగునీటి పురపాలక శాఖల విభాగాల అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రులు. సంప్రదాయ తరహాలో కూరగాయల సాగుతో తెలంగాణ రైతులు నష్టపోతున్నారన్నారు గవర్నర్ నరసింహన్. జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని కుటుంబ సమేతంగా ఆయన సందర్శించారు. పాలీహౌస్లలో పంటల సాగు, డ్రిప్ స్ప్రింక్లర్ల ద్వారా నీటి నియంత్రణ, ఉష్ణోగ్రత నియంత్రణ, నాణ్యమైన నారు మొక్కల పెంపకం వంటి అంశాలపై ఉద్యాన శాఖ అధికారులను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. రైతుల కష్టాలు తెలిసి స్వయంగా రైతులైన సీఎం, వ్యవసాయ మంత్రి ఉండటం రైతుల అదృష్టమన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇస్తామని ముందుకొచ్చే పార్టీతో కలిసి పనిచేస్తామన్నారు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. రైల్వే జోన్పై వైసీపీ వరుసగా ఆందోళనలు చేస్తూ ఒత్తిడి తెస్తే తప్ప ప్రభుత్వంలో చలనం రాకపోవడం బాధాకరమన్నారు ఆయన. ప్రజల సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కితేనే స్పందిస్తారా అంటూ ప్రశ్నించారు. జోన్ రాకపోతే రాజీనామాలు చేస్తామని అధికార పక్షం నేతలు చెప్పిన మాటలు ప్రజలు మర్చిపోలేదన్నారు. రైల్వే జోన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎంపీ హరిబాబు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. ఇటీవల రామనవమి శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై డబ్ల్యూపూర్ టీఎస్లో కేసు నమోదు చేశారు. ఎంబీటీ పార్టీ నేత అమ్జదుల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. రామ్ మందిర్ ఇష్యూ ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నందున దీనిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు అమ్జదుల్లా. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులు కోరారు. के गाइडलाइंस के खिलाफ में भी इन्होंने स्पीच दिया। राम मंदिर बाबरी मस्जिद का टाइटल डिस्प्यूट जो है वो सुप्रीम कोर्ट में चल रहा है और कुछ दिनों में सुप्रीम कोर्ट उसका फैसला करने वाला है। और एक दूसरी चीज के ट्रांसपेरेंसी केस जो बीजेपी के तकरीबन 12 लीडर्स के ऊपर, उमा भारती, एलके अडवाणी, मुरली मनोहर जोशी जैसे बड़े बड़े खद्दावर लीडर्स के ऊपर ट्रांसपेरेंसी केस के अंदर भी 2-3 दिन में फैसला आने वाला है। तो एक मैटर सुप्रीम कोर्ट में पेंडिंग रखने के बाद में कोई भी लीडर या कोई भी बीजेपी का वर्कर अगर ये बयान देता है कि मैं बाबरी मस्जिद के मुकाम पर राम मंदिर बनाकर रहूंगा, ये वायलेशन ऑफ सुप्रीम कोर्ट है। तो इस वायलेशन के अगेंस्ट में उनके खिलाफ में उनको फौरी स्टेज से गिरफ्तार कर लेना चाहिए था, बल्कि हैदराबाद पुलिस खामोश तमाशा रही। इस मसले पर ही नहीं, इससे पहले भी कई केसेस में एक मामूली सी गुड़म्बा डीलर से वो कारपोरेटर बने, कारपोरेटर से वो एमएलए बने। ये सिर्फ और सिर्फ हुकूमत और पुलिस की खामोशी की वजह से है। तेलंगाना सरकार टीआरएस गवर्नमेंट आने के बाद में उनके ऊपर से तकरीबन 15 केसेस बंद कर दिए गए। टीआरएस की पॉलिसी ये है कि हम अगर राजा सिंह के खिलाफ में कोई एक्शन लेंगे तो हिंदू मेजॉरिटी वोट्स हमारे से मार खाएंगे बोलकर इनके ऊपर एक्शन नहीं लिया जा रहा है। बुलेटिन में शॉर्ट ब्रेक తీసుకుందాం. స్టే ట్యూన్డ్. బ్యాక్ టు న్యూస్. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో ధర్నాకు దిగిన రైతులు మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మిర్చి ధరలు పడిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిర్చికి గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ వరంగల్ మార్కెట్ యార్డులో ధర్నాకు దిగారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఈ రోజు ఉదయం మిర్చి బస్తాలను పరిశీలించిన టీపీసీసీ నేతలు రైతుల్ని ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. రైతుల పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు ఉత్తమ్. ప్రభుత్వానికి రైతుల ఆత్మహత్యలు కనబడలేదా అని ప్రశ్నించారు ఆయన. మిర్చి రైతులను ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. గుంటూరులో మిర్చి రైతులు చేస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఆయన వారికి సంఘీభావం ప్రకటించారు. మిర్చి ధరల పతనంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్న రామకృష్ణ కనీసం పెట్టుబడులకు కూడా రాకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. హైదరాబాద్ లో డీఈడీ అభ్యర్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా డీఎస్సీ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ లక్టికపుల్లోని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట డీఈడీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. 5 ఏళ్లుగా డీఎస్సీ లేక నిరుద్యోగ యువత తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తగినంత సిబ్బంది లేక ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు డీఎస్సీ ప్రకటన చేయకుండా అదిగో ఇదిగో అంటూ మభ్యపెడుతోందని ఆరోపించారు. బీఈడీ అభ్యర్థుల ఆందోళనకు టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మద్దతు పలికారు. తన దగ్గర అక్రమ ఆస్తులు లేవని 2006 కూడా కేసు పెట్టారని ఆరోపించారు కరీంనగర్ మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి. కోర్టుల మీద తనకు నమ్మకం ఉందని, విచారణలో నిజం తేలుతుందని చెప్పారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మోహన్ రెడ్డిని కరీంనగర్లో అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. అనంతరం వైద్య పరీక్ష నిమిత్తం అతన్ని కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే మోహన్ రెడ్డి ఆసుపత్రిలోకి వెళ్లడానికి నిరాకరించడంతో పోలీసు వాహనంలోనే వైద్యులు పరీక్షను నిర్వహించారు. ఇక్కడ కూడా నాకు ఆదాయం చేస్తలేదు కాబట్టి డిపార్ట్మెంట్ గౌరవించాలి కాబట్టి నేను అరెస్ట్ అవుతున్నా, రిమాండ్ అవుతున్నా. అంతకు నుంచి కాబట్టి డిపార్ట్మెంట్ గౌరవించాలి కాబట్టి నేను అరెస్ట్ అవుతున్నా, రిమాండ్ అవుతున్నా. అంతకు నుంచి నాకు ఎక్కడ కూడా అక్రమ సంపాదన లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు కదా. ప్రతి రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా. ఇప్పుడు రేపు కూడా విచారణ తెలుస్తుంది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయినంత మీకు తెలుసు కదా, ఎఫ్ఐఆర్ అనేది ఫైనల్ కాదు కదా. గతంలో కూడా ఏసీబీ కేసు పెట్టిండు 2006లో కూడా పెట్టారు. 2008లో కూడా గవర్నమెంట్ దాన్ని మొత్తం విచారణ చేసింది. అప్పుడు వచ్చిన తర్వాత కూడా నేను కంప్లీట్ సైడ్లో ఉన్నా. నేను ఎక్కడ కానీ లేకుంటే నేను ప్రజల అంటే మన డైరెక్ట్ ప్రత్యక్ష సమయం అక్కడ పెట్టుకోలేను. నేను అంటారు కానీ వేలు లక్షల కోసం ప్రాణాలు తీసేవాళ్లు మనకు తెలుసు, కానీ 30 రూపాయలు కూడా ప్రాణం తీస్తుందని బావర్చి హోటల్ వెయిటర్లు నిరూపించారు. హైదరాబాద్ కంచన్ బాగ్ పిఎస్ పరిధిలోని బాబానగర్ స్పైస్ బావర్చి హోటల్లో 2 వెయిటర్లు ఘర్షణ పడ్డారు. కస్టమర్ ఇచ్చిన 30 రూపాయల టిప్పు కోసం జరిగిన కొట్లాట ఒకరి ప్రాణాలు తీసింది. వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీయడంతో ఓ వెయిటర్ ప్రాణాలు కోల్పోయాడు. బాబానగర్ స్పైస్ బావర్చి దగ్గర అబ్బాయి కింద పడిపోయి ఉన్నాడని చెప్తున్నాను. మేము వెళ్ళినాము. వెళితే అక్కడ ఆ స్పైసీ బావర్స్లో పనిచేసే డైలీ వైజ్ కూలీ 2 కమలేష్ మరియు రాజు అనేవాళ్ళు, 2 కూడా యూపీకి జెర్సీ చెందిన వాళ్ళే. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో ఉంటారు, ఎవరు లేని అనాథాలు. వాళ్ళు డైలీ వైజ్ కూలీకి వస్తారనమాట. వాళ్ళు మీరు టిప్పు ఇచ్చిన విషయంలో 25-30 రూపాయలు నాకు కూడా కొంత రావాలనే దాంట్లో 2 గొడవ పడినారు. ఆ క్షణికావేశంలో నెట్టేసరికి రాజు అనే అతను కింద పడి గచ్చి మీద సిమెంట్ గచ్చి మీద పడేసరికి చెవుకు దెబ్బ తగిలి చనిపోయి ఉన్నాడు. బాడీని షిఫ్ట్ చేసినాము. కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేసి కేసీఆర్ బంధువులుగా తప్ప కేటీఆర్ హరీష్లకు మంత్రులుగా ఉండేందుకు ఎలాంటి అర్హతలు లేవని విమర్శించారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని విమర్శించారు రేవంత్. పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ అన్ని పక్షాలను కలుపుకుని టీఆర్ఎస్ అరాచక పాలనను అంతమొందించాలన్నారు. అయ్యా హరీష్, టీఆర్ఎస్ పార్టీలో నువ్వు చచ్చిన పాము. నీ స్థానం ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేసుకో. నీ బ్రతుక్కి టీఆర్ఎస్ పార్టీలో చచ్చిన పాము కన్నా ఇంత విలువ ఉంటుంది. ఆ తోలన్నా దేనికన్నా పనికొస్తుంది. బెల్ట్ చేసుకోవడానికో ఇంకా దేనికన్నా హ్యాండ్ బ్యాగ్ చేసుకోవడానికన్నా పాము తోలు కూడా పనికొస్తుంది. చచ్చిన పాము కంటే అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్న నువ్వు తెలుగుదేశం పార్టీ గురించి నువ్వు మాట్లాడతావా? ఈ పార్టీ గురించి నీకు తెలుసో తెలియదో కానీ నిన్ను ఏలు బట్టి నడిపించిన మామ ఒక ఆయన ఉన్నాడని నువ్వు చెప్పుకుంటుంటావు కదా అప్పుడప్పుడు. దా మామని పోయి అడుగు తెలుగుదేశం పార్టీ బలం ఏందో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సత్తా ఏందో. ఇంటికి పోయి ఒకసారి అడిగితే నీ మేనమామ చెప్తాడు నీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఏందో. కాబట్టి మాట్లాడే ముందు చూసుకొని మాట్లాడు. ఇంకా ఆయన కేటీఆర్ మాట్లాడుతుండు. నిన్న మొన్న అమరావతిలో చెప్తే వీడే డూడు బసవన్నలు తలకాయ ఇస్తారని. ఆ కేటీఆర్ చదువుకున్నదే గుంటూరులో. కేటీఆర్ నీకు చదువు చెప్పిందే గుంటూరులో, నువ్వు చదువుకున్నదే గుంటూరులో. నీ ముఖాన్ని చెప్పడానికి తెలంగాణలో చదువుకున్నావా అని నేను అడుగుతున్నా. చదివింది గుంటూరులో, తర్వాత పూనాలో, తర్వాత అమెరికాలో. ఇవాళ నీకు ఏ రకంగా చూసినా తెలంగాణలో 16 జీవో ప్రకారము 371 నిబంధన ప్రకారం నీకు సమ్మర్ సుర్రుమంటోంది. జనం రోడ్డుపైకి రావాలంటేనే భయపడుతున్నారు. కాలినడకనే కాదు ఏసీ కార్లలో సైతం రోడ్డెక్కాలంటే వెనకడుగు వేయాల్సి వస్తోంది. భగభగలాడుతున్న భానుడి ప్రతాపానికి మనుషుల మాడు పగలడమే కాదు ఖరీదైన కార్లు సైతం తగలబడిపోతున్నాయి. బంజారా హిల్స్ లో అదే జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న కారులోంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వాళ్ళు ఏం జరిగిందో అనే భయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న స్కోడా కార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో కారులోంచి దట్టమైన పొగలు బయటకొచ్చాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అదే సమయంలో అటుగా వెళ్తున్న వాటర్ ట్యాంక్ ను ఆపి వెంటనే మంటలు ఆర్పివేశారు. అయితే కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కేవలం ఎండ వేడిమి కారణమా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. అక్రమ కట్టడాలపై హెచ్ఎండీఏ కొరడా ఝుళిపించింది. మేడ్చల్ జిల్లా బౌరంపేటలో ఉన్న అక్రమ విల్లాలను కూల్చేసింది. ఎస్ఆర్కే, గ్రీన్ పార్క్, వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీల పేరుతో వెలిసిన విల్లాల్ని అధికారులు నేలమట్టం చేశారు. ఇక్కడ మొత్తం 197 విల్లాల్లో 90 విల్లాలకే అనుమతి ఉంది. మిగతా విల్లాలు బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకుని ₹1,00,000 కట్టాల్సి ఉంది. అయితే హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేయడంతో అధికారులు కూల్చివేతలకు దిగారు. మొదటి రోజు 20 విల్లాలు కూల్చేసిన అధికారులు కూల్చివేతలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వాడే ఇప్పిస్తారండి. ఇప్పుడు కస్టమర్ వచ్చిన వాళ్ళకంటే వాళ్ళు ఒక ఇల్లు 3 లక్షలు ఎంతో తీసుకుంటున్నారన్నారు. ఇప్పుడు పర్మిషన్లకు దానికి దీనికి అన్ని ఇప్పుడు మా ఇళ్లకు మేము రైతులకు వాడే ఇస్తాం కదా అనేసి మేము ఒప్పుకున్నాం. ఇట్లే ఇప్పుడు మా దానికి ఏమి ఇంకా అంటే మీరు ఏమన్నా తీసుకురావట్లే పడతా ఉన్నాను కూడా ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఇంక పూర్తి ఏమి చేసిస్తలేదు. మళ్ళీ కొత్త రైతులు రైతులే మేము మేము కొనుక్కోలేదు. రైతులే మాదేది మేము పర్మిషన్ తీసుకోలేదు. కోర్టు అడిగిన పెనాల్టీ కూడా కట్టలేదు కాబట్టి ఎన్ని డిమాండ్స్ కూడా ఇచ్చేసాం. లాస్ట్ వీక్ ఇచ్చాము మేము. దాని కూడా రిప్లై లేనందువల్ల మేము ఇవాళ ఏదైతే ఎల్ఆర్ఎస్లో కవర్ కానీ విల్లాసు ఏదైతే బీఆర్ఎస్లో అప్లికేషన్ పెట్టుకుని విల్లాస్ ఉన్నాయో వాటి డిమాండ్స్ని అటెంప్ట్ చేస్తున్నాం. సుమారు ఎంత శాతం ఉంటాయి సార్ ఇట్లాంటి? అంటే ఈ కాలనీలో ఈ కాలనీలో అవుట్ ఆఫ్ 127 ఒక 40 విల్లాస్ మాత్రం ఎలాంటి బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ లేకుండా ఉన్నాయండి. ఆ 40 విల్లాస్ మాత్రం ఇవాళ అటెంప్ట్ చేయడానికి గ్రామ పంచాయతీ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకున్నారు? గ్రామ పంచాయతీ వాళ్ళు యాక్చువల్గా ఇది పర్మిషన్ ఇవ్వద్దండి. వాళ్ళు ఏమంటారు అంటే గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చిందని చెప్తున్నారు. గ్రామ పంచాయతీ ఉండదు. కొత్తపేట పండ్ల మార్కెట్లో వ్యాపారులు సమ్మె విరమించారు. మార్కెట్ సెక్రటరీ వేధింపులు, వ్యాపారుల లైసెన్స్ రద్దుకు నిరసనగా సమ్మెకు దిగారు. దీంతో మార్కెట్లో వ్యాపారం మొత్తం నిలిచిపోయింది. కొనుగోళ్లు, అమ్మకాలు బంద్ అయ్యాయి. సరుకు తీసుకొచ్చిన వాహనాలు కూడా పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దిగారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొత్తపల్లి మార్కెట్ను సందర్శించారు. రైతులు పండ్లు అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని జూపల్లి సూచించారు. లేకపోతే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి. దీంతో వ్యాపారులు సమ్మెను విరమించారు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. బ్యాక్ టు న్యూస్. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికపై ఈ మీటింగ్లో కీలక చర్చ జరగనుంది. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడి 3 ఏళ్లైన సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై కూడా సమావేశం చర్చించనుంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి రాగా భాగస్వామ్య పక్షాల అభిప్రాయం కూడా తీసుకోవాలని మోడీ డిసైడ్ అయ్యారు. అందరి అభిప్రాయాల మేరకు అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. 4 రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్బుల్ కు ఘన స్వాగతం లభించింది. ద్వైపాక్షిక చర్చల కోసం వచ్చిన టర్న్బుల్ తో కలిసి ప్రధాని మోడీ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. స్టేషన్లో తమను చూడడానికి వచ్చిన సాధారణ ప్రజలకు ఇద్దరు నేతలు అభివాదం చేశారు. ఆ తర్వాత ప్రపంచ ప్రసిద్ధి చెందిన అక్షర్ధామ్ ఆలయానికి టర్న్బుల్ ను మోడీ తీసుకెళ్లారు. ఆలయ విశిష్టతను ఆయనకు వివరించారు. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా టర్న్బుల్ టూర్ సాగనుంది.